Hello all, Rishi all. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓడియా పువర్ తెలుగు జియో. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ట్యూస్డే రోజు వీడియో. ఆ రోజు మనకి ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి కదా, ఆ టైంలోది. ఆ రోజు అయితే మనకి ఒడిశాలో ఆ రోజు ఫెస్టివల్ కూడా యాక్చువల్గా ప్రథమాష్టమి అనేసి, అంటే ఫస్ట్ అష్టమిని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఫుల్ వర్షం. అదే రోజు మంగళవారం కాబట్టి నేను హనుమాన్ దీక్ష తీసుకున్నా కాబట్టి దానిలో అభిషేకం కూడా చేయించుకోవాలి. అదే రోజు 7 o'clock అభిషేకం ఉండింది. అండ్ నేనైతే లేచి రెడీ అయ్యి ఫ్లవర్స్ అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ పైన ఎంత వాటర్ ఉన్నాయో. బరువుకి, వాటర్ బరువుకి పువ్వు కూడా కిందకి వంగిపోయింది. అంటే చాలా వర్షం పడుతుంది, కంటిన్యూస్గా వర్షం పడుతుంది. కానీ ఇంకా ఒకవేళ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ఆగాల్సి వస్తుంది. ఆల్రెడీ అభిషేకం టికెట్ తీసేసుకున్నాము, వెళ్ళాలి అనేసి తొందరగా నేనైతే రెడీ అయిపోయి ఇంకా అందరినీ లేపి లక్కీని, రిషిని రెడీ చేసేసి లక్కీ వాళ్ళని రెడీ అవ్వమని. కానీ వర్షం అయితే ఆగకుండా పడుతుంది. మేము అయినా కూడా ఇంకా లాస్ట్లో అయితే కాస్త ఆగిందని స్టార్ట్ అయ్యాము, బట్ లాస్ట్కి అయితే తడుచుకుంటూ వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా ఉండింది. మార్నింగ్ అయితే చాలా, ఆ రోజు అంతా వర్షం, మనకి ఒక 2-3 days వర్షం పడింది కదా, సో అదే టైంలో ఇది. అండ్ పువ్వులు అయితే నేను కొన్ని బయట తీసుకున్నాను, అండ్ కొన్ని అయితే మన ఇంటి ముందున్న చెట్టులోవే. అండ్ పువ్వులు, పళ్ళు, అభిషేకానికి ఏమేమి కావాలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ రెడీ చేసుకొని, ఇంకా వీళ్ళు రెడీ అయ్యే లోపల అయితే రెడీ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళింది అయితే కర్నూలులో ఉన్న ఇది సూర్య భగవాన్ టెంపుల్, అక్కడికి వెళ్ళాము. అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వెళ్ళగానే ఫస్ట్ అభిషేకం స్టార్ట్ చేసేసాము. చూడండి, టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ కానీ, ఆ కలర్స్ కానీ చాలా అందంగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే నేను మా పూజ అయిపోయాక నెక్స్ట్ అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు. ఇదిగోండి, నేనైతే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నాను కాబట్టి మంగళవారం రోజు ఆ రోజు అభిషేకం చేయించుకోవాలి. అండ్ అభిషేకానికి అయితే మేము కూర్చొని అభిషేకం అయితే స్టార్ట్ చేసాము. అండ్ అభిషేకం వీడియో అయితే ఇది. అండ్ మొత్తం వీడియో తీయలేదు కానీ కొంచెం మీతో షేర్ చేసుకుందామని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. ఇదైతే మేము అభిషేకం చేస్తున్న వీడియో. చూడండి, నేను మళ్ళీ మధ్యలో కొంచెం మాట్లాడతాను. ఇక్కడైతే మేము పంచామృతంతో అభిషేకం చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనకి జలాభిషేకం చేస్తాము, అంటే వాటర్తో, నీళ్ళతో అభిషేకం చేస్తాము. అది అయిపోయాక పంచామృతం, అది కూడా పంచామృతంలో మనకి ఆవు పాలు, స్వచ్ఛమైనవే ఉండాలి కాబట్టి ఆవు పాలు, ఆవు నెయ్యి, అలానే ఆవు పాలతో చేసిన పెరుగు, తేనె, చక్కెర ఇవైతే యూజ్ చేసి మనం అభిషేకం అయితే చేస్తాము. అండ్ మాకన్నా ముందే ఒకరు వచ్చారు, వాళ్ళది అభిషేకం అయిపోయింది. దాని తర్వాత మనకి ఎవరెవరు అభిషేకం ఉంటే ఎవరెవరు ఆ రోజు చేసుకుంటారంటే వాళ్ళది. చూస్తున్నారు కదా, మా అభిషేకం జరుగుతుంది. వెనకాతల ఆ రోజు ఎవరో ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ వాళ్ళది ఆకు పూజ చేయించుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళది అక్కడ జరుగుతుంది. సైమల్టేనియస్గా పూజారి మాకు ఇక్కడ అభిషేకం చేపిస్తున్నారు. అండ్ వాళ్ళది కూడా అక్కడ పూజకైతే అరేంజ్ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ అభిషేకం అయిపోయాక మనకి అభిషేకంలో లాస్ట్కి అరటిపళ్ళుతో కూడా అభిషేకం చేయమని చెప్పారు. అండ్ అలా అరటిపళ్ళుతో కూడా అభిషేకం చేస్తున్నాము. పూజ చేసినంతసేపు చాలా పీస్ఫుల్గా ఉండింది. అండ్ ప్రతి దానికి వాళ్ళు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రంతో పాటు మనమైతే అభిషేకం చేసుకుంటాము. ఎవరైనా అభిషేకం చేయించుకోవాలంటే చాలా బాగుంది, చాలా బాగా చేశారు పూజారి కూడా. అంటే కొంచెం త్వరగా చేశారు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని. కానీ అయినా కూడా ప్రశాంతంగా ప్రతి ఒక్కటి చెప్తూ చాలా బాగా అయితే చేయించారు మాకు. అండ్ అభిషేకం వీడియో అయితే కంప్లీట్గా మీరు చూసేయండి. ఇక్కడ పంచామృతంతో అభిషేకం అయిపోయాక దాని తర్వాత మళ్ళీ పంచామృతంతో అయిపోయాక నీళ్ళతో దేవుడికి మళ్ళీ అభిషేకం చేయించి తర్వాత పుష్పాంజలి అంటే పువ్వులతో
అభిషేకం అన్నమాట, పూల అభిషేకం చేస్తున్నాం ఇక్కడ. మనం పంచామృతంలో వాడే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. ఆవు పాలు వాడతాం కదా, ఆవు పాలు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే స్వచ్ఛత, ప్యూరిటీ. అలానే పెరుగు వాడతాం కదా, పెరుగు యొక్క గుణం ఏంటంటే శ్రేయస్సు, అంటే సక్సెస్. అదే నెయ్యి వాడతాం కదా, నెయ్యి అంటే విజయాన్ని, విక్టరీని చూపిస్తుంది. అండ్ తేనె అంటే మధురమైన స్పీచ్, అంటే స్వీట్ స్పీచ్, మధురమైనది అని అర్థం. చక్కెర లేదా పంచదార ఏంటంటే ఆనందం, జాయ్, హ్యాపీనెస్. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అండ్ పంచామృతం అంటే అమృతంతో సమానమైనది అండ్ దేవుడికి అభిషేకిస్తాము. అలానే కాకుండా పంచామృతం యొక్క సిగ్నిఫికెన్సే కాకుండా దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందుకే దాన్ని అమృతంతో పోలుస్తారు. ఇక్కడైతే మా పూజ అయితే అయిపోతుంది, లాస్ట్ ఎండింగ్. ఇక్కడైతే మా పూజ అయిపోయింది, అంటే పుష్పాభిషేకం అయిపోయింది. పుష్పాభిషేకం అయిపోయాక అగరబత్తులు వెలిగించి ఇలా హారతి అయితే ఇచ్చాము. అభిషేకం అయిపోయాక పూజారి గారు అయితే మనకి కొబ్బరికాయ కొట్టమన్నారు. కొబ్బరికాయ గుడిలో ఎక్కడ కొట్టకూడదు కాబట్టి కింద వెళ్ళి కొట్టాలి కాబట్టి లక్కీ అయితే కిందకి వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నారు. ఆ కొట్టి వచ్చే లోపల నైవేద్యంలాగా పళ్ళు ఏమైనా తెస్తే పెట్టమన్నారు. అరటిపళ్ళు చెప్పారు తీసుకొని రమ్మని. అరటిపళ్ళు దాంతోపాటు తమలపాకులు కూడా దేవుడికి పెట్టేయమన్నారు. ఇక్కడైతే దేవుడికైతే పెట్టేసి ఇంకా మిగిలిన పువ్వులు కూడా ఏమైనా ఉంటే అక్కడ పైన దేవుడికి పెట్టడానికి పెట్టమన్నారు. అండ్ ఇక్కడైతే మంగళహారతి ఇచ్చేస్తున్నాము. ఇక్కడైతే మా పూజ ప్రదక్షిణతో కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోగానే బయటకు వచ్చి కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా చూస్తే వర్షం అయితే ఆగకుండా అలానే పడుతూ ఉందన్నమాట. మేము పొద్దున్న వెళ్ళినప్పటి నుంచి పూజ చేసిన అనంతరం పడుతూనే ఉంది వర్షము. ఆ రోజు ఒక 2 days అయితే మనకి అప్పుడు మధ్యలో అస్సలు వర్షం అనేది ఆగకుండా పడింది కదా. సో ఆ టైంలో మా పూజ అయితే జరిగింది. కానీ పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అసలు వెళ్తామా వెళ్ళలేమో, ఆ టైంకి రీచ్ అవుతామో అవ్వమో అనుకున్నాము, బట్ టైంకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే హోమం చేస్తారు కదా, ఆ హోమగుండం దగ్గర ప్రదక్షిణలు అయితే నేను రిషి చేసుకున్నాము. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతిరోజు ఈ హోమాగ్ని దగ్గర ప్రతిరోజు నిత్య హోమాలు జరుగుతాయి. అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో ఒక్కొక్క హోమం అయితే చేస్తారు. అండ్ ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, కాకపోతే ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఎవరు కూర్చోవచ్చో వాళ్ళని అయితే కూర్చోబెడతారు. అండ్ ప్రతిసారి మేము వెళ్ళిన ప్రతిసారి చూస్తాము అక్కడ అగ్ని అయితే వెలుగుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగే వాళ్ళు హోమం అయితే కంప్లీట్ చేస్తారు. చూడండి ఇంకా వర్షం అయితే అలానే పడుతూ ఉంది, వర్షం పడుతుంది. అండ్ వర్షం పడుతుంటే కూడా టెంపుల్ అయితే ఆ కలర్స్కి దానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పక్కనైతే మేము గుడి వాళ్ళదే గోశాల ఉంది, ఆ గోశాలకైతే వచ్చేసాము. ఇక్కడ వాటికి అరటిపళ్ళు అవి తీసుకొచ్చాము, అవైతే తినిపిద్దాము అనేసి ఇక్కడ గోశాలకి అయితే వచ్చేసాము. రిషి కొంచెం భయపడింది వద్దు వద్దు అనేసి, బట్ తనను కూడా లాస్ట్కి అయితే తీసుకొచ్చాము. ఇక్కడైతే మా మోహన్ లక్కీకి తమ్ముడు అవుతారు. తను కూడా యాక్చువల్గా మా వీడియో అంతా తీసింది తనే. ఇక్కడ కొంచెం భయపడుతూ ఉంది రిషికి అయితే దిగమని చెప్పాను, బట్ కొంచెం
పెద్ద పెద్ద ఆవులు కదా కొంచెం భయపడుతుంది అనమాట. చిన్న చిన్న ఆవులు అయితే వెళ్తుంది, భయపడదంతా. కానీ పెద్ద పెద్ద ఆవుల దగ్గరికి అవి ఏమైనా చేస్తాయనే భయంతో తను ఇంకా కొంచెం చిన్నది కాబట్టి భయపడుతుంది. అండ్ ఇక్కడ లక్కీ కూడా వచ్చేసారు. అందరం అయితే గోశాలలో కాసేపు అలా ఆవులతో అయితే టైం స్పెండ్ చేసాము. మీరు కూడా గోశాలకు వెళ్తారా? మీలో ఎంతమందికి గోశాలకు వెళ్ళడం ఇష్టం? నాకైతే గోశాలకు వెళ్తే అలానే కూర్చొని అలానే వాటికి తినిపిస్తూ కూర్చోవాలనిపిస్తుంది, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత బాగా మనం వాటికి నోట్లో పెడితే వాళ్ళు ఎంత బాగా తీసుకుంటాయి, హాయిగా ప్రేమతో చూస్తాయి మనల్ని. సో నాకైతే గోశాలకు వెళ్ళి టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టము. అండ్ అలానే రిషికి కూడా చిన్నప్పటి నుంచి అలానే అలవాటు చేస్తున్నాను. నాకు కూడా అమ్మ దగ్గర నుంచే వచ్చింది. మా అమ్మ కూడా అంతే. అమ్మ అలవాటు చేయడం వల్లనే నాకు అలవాటైంది. చిన్నప్పటి నుంచి అమ్మ గోశాలకు తీసుకెళ్ళడం, అక్కడ అరటిపళ్ళు ఆకుకూరలు పెట్టడం బాగా అలవాటు కాబట్టి ఇంకా అది మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే ఇంకా వర్షం పెద్దగా అయిందనమాట. మేము గోశాలకు వెళ్ళే ముందు కన్నా బయటకు వచ్చేసరికి ఇంకా వర్షం పెద్దగా అయింది. చూడండి ఇక్కడైతే టెంపుల్ బయటకైతే వచ్చాము, కానీ వర్షం ఆగకుండా పడుతుంది, చాలా గట్టిగా అయిపోయింది. ఆల్రెడీ పొద్దున్న తడిచాము కదా, మళ్ళీ ఇప్పుడు తడవేయడం ఎందుకు అని కాసేపు అయితే అక్కడ చిన్న షాప్ లాగా ఉంటే అక్కడైతే ఆగాము. చూడండి వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది, ఆగకుండా పడుతుంది. ఇంకా అలానే పక్కన చూస్తే ఒక టిఫిన్ షాప్ అయితే కనిపించింది. సర్లే ఎలా అయినా వర్షం పడుతుంది, బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్దాము అనేసి ఇంకా అక్కడైతే టిఫిన్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వర్షంలో తడిచి లేదా వెయిట్ చేయడం కన్నా బ్రేక్ఫాస్ట్ చేయడం బెటర్ అనేసి అక్కడికైతే బ్రేక్ఫాస్ట్ వెళ్ళాం. ఇక్కడ చూడండి చలిలో కూడా మా రిషి అయితే మాజా తాగుతుంది. అండ్ లోపలికి వెళ్ళి నేనైతే దోశ చెప్పాను, అండ్ దోశ, లక్కీ అయితే పూరి చెప్పారు. రిషి అయితే కొంచెం అన్నీ తినేది, తనకి హెల్త్ బాగాలేదు కొంచెం అనేసి తనైతే తినలేదు ఏమి. కొంచెం కారం అయినా కూడా తను ఏం తినలేకపోతుంది. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఏంటో ప్రతిదీ అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ ఒకటి తర్వాత ఒకటి బాగా జరిగింది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అండ్ వర్షం పడుతుంది బయట, వేడిగా బ్రేక్ఫాస్ట్ తింటే అది కూడా ఒక ఆనందమే, ఒక హ్యాపీనెస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అయినా కూడా వర్షం అలానే పడుతుంది. ఇంకా ఆగితే ఇంకా ఎక్కువ అవుతుందేమో, సర్లే వెళ్దాము అని స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా రిషి అయితే వద్దు, ఇంకా వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాము అనే దానిలోనే ఉందన్నమాట, వర్షంలో తడవద్దు అని. కానీ ఇంకా వచ్చేటప్పుడే తన స్వెటర్ కూడా తడిచిపోయింది. సో మళ్ళీ వేసుకోవాలంటే తడిగా ఉందని తను వద్దు, ఇక్కడే ఉందాము, వర్షం తగ్గాక వెళ్దామని. కానీ మేమైతే ఇంకా ఎక్కువ అయిపోతుందిలే, వెళ్ళిపోవడమే బెటర్ అనేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ మేము వెళ్ళింది మార్నింగ్ 7 కల్లా, అంటే ఇంటికి వచ్చేసరికి వర్షంలో మనకు టైం తెలియట్లేదు, కానీ మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10-10:30 అయితే అయిపోయింది. అండ్ ఆ రోజు ఒడియా ఫెస్టివల్ అనమాట, ఒడిశాలో ఫెస్టివల్ ప్రథమాష్టమి. అంటే ఫస్ట్ పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పూజ చేసి, అంటే వాళ్ళ లాంగ్ లైఫ్ కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండాలి అనేసి వాళ్ళ శ్రేయస్సు కోసం అయితే పూజ చేస్తారు. అండ్ రిషి మా ఫస్ట్ చైల్డ్ కాబట్టి రిషి కోసం ఈ పూజ. అలానే కాకుండా లక్కీ కూడా ఫస్ట్ పుట్టిన అబ్బాయి కాబట్టి ఫస్ట్ పుట్టిన వాళ్ళ కోసమే ఆ రోజు మెయిన్గా స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఆ రోజు స్పెషల్ ఎండురి పీఠ అని చేసి ఒక స్వీట్ చేస్తారనమాట ఒడిశా వాళ్ళు, ఒడిశాలో. సో అది నేను కూడా ఇంట్లో అయితే చేస్తున్నాను. దానికోసము మినప్పప్పు అలా బియ్యం నానబెట్టుకొని, అలా కొబ్బరి తీసుకొని, కొబ్బరి కూరు అలానే బెల్లం పాకం తీసి, కొబ్బరి కూరు బెల్లం పాకం తీసి, ఏదైతే మినపప్పు బియ్యం ఇది చేసుకుంటామో అది పిండి రుబ్బుకొని దానిలో
యాక్చువల్గా అయితే ఇక్కడ నేను అరిటాకులు వాడుతున్నాను. అదే ఒడిశాలో అయితే వాళ్ళు పసుపు ఆకులు అయితే వాడతారు, హల్దీ పత్తర్ అంటారు వాటిని, అవి వాడి చేస్తారు. ఇక్కడైతే నేను దీంతో కొబ్బరి పాకం చేసి అరిటాకులు, ఇంకా మనకి ఇక్కడ ఊర్లో ఉంటే మనకి హల్దీ పత్ర అది పసుపాకులు అయితే ఉంటాయి, ఇక్కడ ఉండవు. అంటే ఇక్కడ నాకు దొరకడం కష్టమైంది, అందుకే ఇంకా అరిటాకులతో అయితే నేను చేసేసాను. అరిటాకుల్లోనే అయితే చేశాను. ఇలా అరిటాకుల్లో ఫస్ట్ ఫిల్లింగ్ వేసి దాని లోపల ఏమంటారు పిండి వేసి, రుబ్బిన పిండి దాని లోపల మధ్యలో కొంచెం కొంచెం ఇది మనం ఏదైతే కొబ్బరి కూర పాకం తీసుకున్నామో ఆ పాకం పెట్టి మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట. సో క్లోజ్ చేసి యాక్చువల్గా అక్కడైతే పెద్ద గిన్నె ఉంటుంది, దానిలో చేస్తారు. బట్ నాకు ఇంకా ఆప్షన్ లేక నేనైతే ఇడ్లీ స్టాండ్లోనే, మన ఇడ్లీ కుక్కర్లోనే పెట్టేశాను అనమాట. ఇంకేంటంటే అక్కడ చేసుకునేవి ఇక్కడ మిస్ అవ్వకూడదు అనే దాంతో నేనైతే ఇక్కడ చేశాను. అక్కడ ఉండుంటే లక్కీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మమ్మీ వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళు చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ బయట ఉన్నాం కాబట్టి సో నేనైతే చేశాను. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, బాగున్నాయి. మేము తిన్నాము, మాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు. అన్నయ్య వాళ్ళు, బావ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళైతే తిన్నారు. అండ్ చాలా బాగా జరిగింది. ఈరోజు అయితే మా ప్రథమాష్టమి, అలానే నా పూజ, హనుమాన్ పూజ చాలా బాగా జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.